की जय श्री गौरनिताय की श्रीमद् भागवतम सप्तम स्कंदम 9వ अध्याయం 3వ శ్లోకం प्रह्लादं प्रेषयामास ब्रह्मावस्थितमन्तिके तातप्रसमयोपेहि स्वपित्रे कुपितं प्रभुं పిమ్మట బ్రహ్మదేవుడు చెంతనే ఉన్న ప్రహ్లాదంతో వత్స దానవుడైన నీ తండ్రిపై నృసింహ భగవానుడు మిక్కిలి కోపించున్నాడు, అతని చెంతకేసి శాంతింపజేయము అని పలికను. ఏమండి, బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అన్నమాట అక్కడ ఉండేటువంటి పిల్లవాడి ప్రహ్లాదుడికి. ఏమంటే ఇక్కడ తండ్రి మీద కోపం పడ్డాడు కదా, శాంతింపజేసేటువంటి వాడు ఎవరు? ప్రహ్లాదుడే. అసలు తన తండ్రి చనిపోవడం వల్ల ఎవరు ఎక్కువ నష్టపోయి ఉంటారు? ప్రహ్లాదుడు ఎక్కువ నష్టపోతాడు. ఎందుకంటే పూర్తి రక్షణాభారం ఆయనే తీసుకున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. భవిష్యత్తులో తాను సంపాదించినటువంటి ఐశ్వర్యం అంతా కూడా ప్రహ్లాదుడికి వస్తుంది. కానీ ఆ దానవుని చంపడానికి కూడా కారణం ఏమిటంటే ప్రహ్లాదుడే. దానవుడు చనిపోవడానికి కూడా కారణం ప్రహ్లాదుడు. ఎందుకంటే ప్రహ్లాదుడు ఎప్పుడు భగవత్ శరణాగతుడై ఉండేవాడు. ఒకవేళ ఆయన కానీ భగవత్ శరణాగతి చేయకుండా తన తండ్రి చెప్పిన మాట విని ఉంటే చక్కగా అన్ని ఆస్తి ఐశ్వర్యాన్ని అన్నింటినీ కూడా అనుభవించేవాడు. కాబట్టి భగవానుడు తన యొక్క నిజమైన ధర్మాన్ని, అంటే యాక్చువల్గా మనుషుల యొక్క నిజ ధర్మం ఏమిటి అంటే కృష్ణ భక్తి. మనకు నిజ ధర్మం అంటే ఏమిటంటే తెలియదు. అసలు మన యొక్క ధర్మం అంటే ఏమిటో తెలియదు, ఎవరికి తెలియదు అనమాట. ఎందుకని ఎవరికి వారు తన ధర్మాన్ని చక్కగా అనుష్ఠానం చేస్తున్నాం అనుకుంటాం తప్ప మన యొక్క నిజమైన ధర్మం అంటే ఆత్మపరంగా నిజ ధర్మాన్ని మనం మర్చిపోతూ ఉంటాం అనమాట. అలా ఎప్పుడైతే మనం మన యొక్క నిజ ధర్మాన్ని ఆశ్రయించి కృష్ణ భక్తిని చేస్తున్నామో పూర్తి రక్షణ పొందుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడికి చెబుతున్నారన్నమాట, నీ వల్లనే భగవానుడికి అవతారం ఆవిర్భవించింది, కాబట్టి నీ వల్ల ఆయన కూడా కోపం వచ్చింది. నిజానికి భగవానుడు సమదర్శి. అసలు ఈ అధ్యాయాలు ఈ స్కందం ఎందుకు పుట్టింది అంటే భగవానుడు సమదర్శి అనేటువంటి విషయం కోసం వస్తుందన్నమాట. శిశుపాలుడు సంహరింపబడతాడు. అందరూ ఎదురుకుండా అందరూ చూస్తుండగా శిశుపాలుడి యొక్క శరీరం నుండి ఒక కాంతి భగవంతుడిలో ప్రవేశిస్తుంది. వెంటనే ఆయనకి ధర్మరాజుకు ఒక ఆశ్చర్యకరమైన విషయం వస్తుందన్నమాట. ఏమిటో ప్రశ్న, అరే చాలా దుర్మార్గుడు పాపాత్ముడు ఇటువంటి వాడు కూడా భగవంతుడిలో ఐక్యమైపోయాడు, ఏమిటిది అంటే అప్పుడు నారదుడు చెప్తారనమాట, భగవానుడు సమదర్శి, అందరి ఎడ సమభావం కలిగి ఉంటాడు. మరి సమభావం కలిగి ఉన్నప్పుడు కోపం ఎందుకు వచ్చింది? అందరి మీద సమభావం ఉన్నప్పుడు ఒకటి మీద కోపం ఉండకూడదు, ఇంకొకటి మీద అనుగ్రహం ఉండకూడదు. కానీ ఇక్కడ ఆయన కోపం రావడానికి కారణం ఏమిటంటే భగవద్గీతలో ప్రధానమైన ఇంకో విషయం చెప్తారనమాట. ఎవరైతే శరణాగతులై ఉంటారో వారి యొక్క రక్షణాభారం అంతా కూడా ఆయనే వహిస్తూ ఉంటాడు. కాబట్టి పూర్తి శరణాగతుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించేటువంటి బాధ్యత ఆయన తీసుకోవడం వలన అప్పుడు కోపం వచ్చింది. ఆయనకి ప్రమాదం కలుగుతుంది, పదే పదే రక్షణ కొరవవుతుంది. కాబట్టి ఆ రక్షణ ఇచ్చేటువంటి బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన కోపం వచ్చింది. తథేతి సనకైరాజన్ మహాభాగవతో అర్భకః ఉపేత్య భువి కాయేన ననామ విద్రుతాంజలి. నారదుని పలికిన రాజా మహాభాగవతుడు ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడే అయినను బ్రహ్మదేవుని పలుకులను విన్నవాడే నెమ్మదిగా నృసింహదేవుని చెంతకేగి చేతులు జోడ్చి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాలి. అంటే ఇక్కడ మళ్ళీ చెప్పుకున్నాం కదా ఇందాక, నారదుడు తర్వాత ధర్మరాజు యొక్క సంవాదమే ప్రహ్లాద చరిత్ర. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడే అయినా, ఎందుకని చిన్నపిల్లవాడిని ప్రస్తావన ఇక్కడ చెప్తున్నారంటే మహాభాగవతో అర్భకః, అర్భకుడు అంటే చిన్నవాడు. నాకు బ్రహ్మదేవుని పలుకులు విన్నవాడే. అక్కడ చాలా పెద్ద వాళ్ళు, లక్ష్మీదేవి నేను వెళ్ళలేనంది, శివుడు వెళ్ళలేదు, బ్రహ్మగారు వెళ్ళటం లేదు, అక్కడ ఉండేటువంటి ఏ దేవీ దేవతలు ఎవరు కూడా నృసింహదేవుడికి వెళ్ళటం లేదు. ఇక్కడ చిన్నపిల్లవాడే అయి ఉన్నప్పటికీ కూడా మహాభాగవతుడు అయి ఉండడం వలన ఎటువంటి భయము లేకుండా, చూడండి ఆయనలో ఉంది ఒక ఆశ్చర్యం ఏంటంటే అందరికీ భయం ఉంటుంది, కానీ ప్రహ్లాదు నేను చనిపోతానని భయం లేదు. ఎందుకంటే తన తండ్రి ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈ చివరిగా ఉండేటువంటి మన భయం ఏమిటి?
కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళం? కోపంగా ఉండేటువంటి ఏ వ్యక్తి దగ్గరికి కానీ జంతువు దగ్గరికి కానీ వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి? మనం చంపేస్తారని చెప్పేసి. సో మృత్యు అంటే భయం లేనివాడు ప్రహ్లాదుడు. ఎందుకని? ఆయన మహాభాగవతుడు కాబట్టి. భక్తుడు సహజంగా ఉండేటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే భయదూరుడై ఉంటాడు. పలుకులు విన్నవాడు నెమ్మదిగా నృసింహదేవుని చెంతకేగి చేతులు జోడ్చి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించను. అంటే ఇక్కడ వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు మన భగవానుడు ఎడ, భగవద్భక్తులు ఎడ. ఈ భావాన్ని ఎప్పుడూ కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ప్రణామం ఆచరించడం ఒకటి, వినయంగా నిలబడడం ఒకటి, రెండు కూడా చక్కగా చూపిస్తూ ఉండాలి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీ గౌర్ నితాయకి జై.